భయం. ఓటమి ఎప్పుడు శత్రువు నుంచి రాదు. భయం రూపంలో మీకు పుట్టి వాడికి ఆయుధమై మిమ్మల్ని చంపుతుంది. మీ విరోధి మీకంటే చాలా ముందు పరిగెత్తొచ్చు. అందుకోలేమని అక్కడే ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఆవు పిరినాపుట ఎవరితరం? నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఈ పోరాటంలో ఉన్నది మీ 15 మంది మాత్రమే కాదు. మీ వెనక 1500 మంది ఆశ ఉంది, బతుకుంది, భవితుంది. వాళ్ళందరి కోసం గెలవాలి. ఇది మన నేల, మన సొంతం. ఇందులో ప్రతి అంగుళం మనది. గెలుపు ఓటమికి తేడా కూడా ఒక్క అంగుళమే. 1 inch, 1 bloody inch. As a team we fight for that inch. We tear ourselves and everyone around us to pieces for that inch. We claw with our fingernails for that inch. Cause when we add all those inches, it makes the fucking difference between winning and losing. Yes, coach. చావుకు సిద్ధపడ్డవాడే ఆ అంగుళాన్ని దాటి గెలుస్తాడు. అలా